8ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ಓದ್ತೇವೆ. 3:8 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. ಒಂದನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡುವಾಗ 1వ వచనంలోనే మనం ಕನ್ನ చూస్తున్నాము. ನನ್ನ ಉಪದೇಶವನ್ನು ಮರೆಯಬೇಡ, నా కుమార నా ఉపదేశమును మరువకుము, ನನ್ನ ಆಜ್ಞೆಗಳನ್ನು ಮನಪೂರ್ವಕವಾಗಿ ನಡೆಸು, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, ಅವು ನಿನ್ನ ದಿನಗಳನ್ನ ಹೆಚ್ಚಿಸಿ అవి నీకు దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను ನಿನ್ನ ಆಯುಷ್ಯನ ವೃದ್ಧಿಗೊಳಿಸುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. ఆయుష్ కాలమును వృద్ధిపరిచేవిగా ఉంటాయి. ಇಲ್ಲಿ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಂತ ಸಂಗತಿ ಏನಂತಂದ್ರೆ, మన వాక్య భాగంలో చూసేటువంటి విషయం ಆತನ ఏమంటే ಉಪದೇಶವನ್ನ ನಾವು ಮರೆತು ಹೋಗ್ಬಾರ್ದು. ఆయన ఉపదేశాన్ని మనం మర్చిపోకూడదు. ದೇವರು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದಂತ ಮಾತುಗಳನ್ನ దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను ನಾವು ಮರೆತು ಹೋಗ್ಬಾರ್ದು. మనం మర్చిపోకూడదు. ಆ ಮಾತುಗಳನ್ನ ఆ మాటలను ನಮ್ಮ ಬಾಯಿಯಲ್ಲಿ మన నోటితో ಉಚ್ಚರಿಸುತ್ತಲೇ ಇರಬೇಕು. పలుకుతూనే ఉండాలి. ನಾವು ಉಚ್ಚರಿಸುತ್ತಲೇ ಇರಬೇಕು. మనం పలుకుతూనే ఉండాలి. ಉಚ್ಚರಿಸುವಾಗ ಏನಾಗುತ್ತೆ ಅಂದ್ರೆ, మనం పలుకుతూ ఉన్నప్పుడు ಅವು ఏమవుతుందంటే అవి ನನ್ನ ದಿನಗಳನ್ನೇ మన ಹೆಚ್ಚಿಸುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. రోజులను హెచ్చించేవిగా ఉంటాయి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಪ್ರತಿದಿನ ప్రతిరోజు ನೀವು ಕೇಳ್ರಿ, మీరు అడగండి, ದೇವ್ರೆ దేవా ಇವತ್ತು ఈ రోజు ನನಗೋಸ್ಕರವಾಗಿ నా కొరకు ನಿನ್ನ ಮಾತುಗಳನ್ನು నీ ಅನುಗ್ರಹಿಸ್ತೇವೆ. మాటలను అనుగ్రహించండి దేవా అని. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೀವು ಕೇಳುವಾಗ మీరు అడిగినప్పుడు ದೇವರು ಖಂಡಿತವಾಗಿ ಕೊಡ್ತಾರೆ. దేవుడు ఖచ్చితంగా ఆయన అనుగ్రహించే దేవుడే. ಸ್ವಸ್ಥತೆಗೆ ಬೇಕಾದಂತ స్వస్థత కొరకు కావలసిన ಅನೇಕ ವಾಕ್ಯಗಳು చాలా వాక్యములు ಸತ್ಯವೇದದಲ್ಲಿದೆ. పరిశుద్ధ గ్రంథంలో ಆಸಕ್ತಿ ఉన్నాయి. ಉಳ್ಳವರಾಗಿ ఆసక్తి కలిగిన వారుగా ತೆಗೆದುಕೊಳ್ಳ್ರಿ, మీరు తీసుకోండి, ಮಾತನಾಡ್ತಾ ಇರ್ರಿ. మీరు మాట్లాడుతూ ఉండండి. ಮಾತನಾಡುವಾಗ మాట్లాడుతూ ఉన్నప్పుడు ಸ್ವಸ್ಥತೆ ಅನ್ನುವಂಥದ್ದು స్వస్థత అనేది ತಾನಾಗಿಯೇ ನಡೆಯುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. తానే జరిగేదిగా ఉంటుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ వాక్య భాగంలో మనం చూసినప్పుడు ನೋಡ್ರಿ, ಆ ವಾಕ್ಯ ಏನ್ ಮಾಡುತ್ತೆ ಅಂತಂದ್ರೆ, ఆ వాక్యం ఏం చేస్తుందంటే ನಮ್ಮ ದೇಹಕ್ಕೆ ಆರೋಗ್ಯವನ್ನ మన ಕೊಡುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. దేహానికి ఆరోగ్యం తెచ్చేది, ಎಲುಬುಗಳಿಗೆ ಸಾರವನ್ನ మన ಕೊಡುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. ఎముకలకు సారమునిచ్చేదిగా ఉంటున్నది. ಅಂದ್ರೆ ಅಂತ ವಾಕ್ಯ అంటే అలాంటి ಇವತ್ತು వాక్యం ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದೆ. రోజు మన మధ్య ఉంటున్నది. ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರು ಅಪೇಕ್ಷಿಸುವಂತದ್ದು ಬಂದು, దేవుడు వచ్చి ఆశించేది వచ్చి ನೀನು ಬಂದು నువ్వు వచ్చేసి ಯಾರನ್ನೂ ಹುಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಂತಲ್ಲ. ఎవరినో వెతుకొని వెళ్ళాలి అని ನಿಮಗೆ కాదు. ಒಂದು ಪ್ರಶ್ನೆ ಬರ್ಬೋದು. ఇప్పుడు మీకు ప్రశ్న రావచ్చు, ಯೇಸು ಸ್ವಾಮಿ ಇದ್ದ ಕಾಲದಲ್ಲಿ యేసయ్య ఉన్న కాలంలో ಸುವಾರ್ತೆ ಪುಸ್ತಕದಲ್ಲೆಲ್ಲ సువార్త పత్రికలో అంతా ಎಲ್ಲರೂ ಏನ್ ಮಾಡಿದ್ರು, అందరూ ఏం చేశారు, ಸ್ವಸ್ಥತೆಗೋಸ್ಕರವಾಗಿ స్వస్థత కొరకు ಯೇಸುವನ್ನೇ ಹುಡುಕಿ ಬಂದ್ರು. యేసయ్యనే వెతుకొని వస్తూ ఉండేవారు. ಅಪೊಸ್ತಲರ ಕಾಲದಲ್ಲಿ అపోస్తలుల కాలంలో ಅವರು ಏನ್ ಮಾಡಿದ್ರು, వాళ్ళు ఏం చేశారు, ಜನರನ್ನ ಅಪೊಸ್ತಲರನ್ನ ಹುಡುಕಿ ಬಂದ್ರು. జనులంతా కూడా అపోస్తలులను వెతుకొని వస్తూ ఉండేవారు. ನಾವು ಪಾಸ್ಟರ್ ಪ್ರೇಯರ್ ಮಾಡಿಸ್ಕೊಂಡ್ರೆ ಏನು, మేము పాస్టర్ దగ్గర ప్రార్థించుకుంటే ఏమి ತಪ್ಪೇನು ಅಂತ ಅನ್ಬೋದು. తప్పేమి అని అనొచ్చు. ಅದು ತಪ್ಪೇನಿಲ್ಲ. అది తప్పని నేను చెప్పడం లేదు. ಕಾಲ ಪೂರ್ತಿ ನಿಮಗೆ ಒಬ್ರು ಬೇಕೇ ಬೇಕಾಗ್ತದೆ. అయితే జీవిత కాలం అంతా మీకు ఒక వ్యక్తి కావాల్సినే ఉంటుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಒಬ್ರು ಸಪೋರ್ಟ್ ಬೇಕೇ ಬೇಕಾಗ್ತದೆ. ఒకరి ఆధారం మీకు కావాల్సినే ఉంటుంది. ಹಾಗೆ ಇಲ್ಲ. అప్పుడంతా ಆ ఆ విధంగా కాదు. ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ సువార్తలో ಅಪೊಸ್ತಲರ ಕಾಲದಲ್ಲಿ అపోస్తలుల కాలంలో ಅವರಿಗೆ వారికి ಸತ್ಯತೆಗಳು ಇಲ್ಲ, సత్యములు లేవు. ಅವರಿಗೆ వారికి ಸತ್ಯವೇದ ಬೈಬಲ್ ಇರ್ಲಿಲ್ಲ. ಅವರಿಗೆ పరిశుద్ధ గ్రంథం అనేది వారికి ಹೊಸ లేదు. ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ కొత్త నిబంధనలో ನಾವೇನ್ ಸತ್ಯತೆಗಳನ್ನು ತಿಳ್ಕೊಳ್ತಾ ಇದೀವೋ ఇప్పుడు ఏం సత్యంలో మనం తెలుసుకుంటూ ಅದು ఉన్నామో ಅವ್ರಿಗೆ ಇರ್ಲಿಲ್ಲ. అవి వారికి లేవు. ಹಾಗಾಗಿ ಅವ್ರು ಏನ್ ಮಾಡಿದ್ರು, అందుని బట్టి వాళ్ళు ఏం చేశారు, ಯೇಸುವಿನಿಂದ ಬರುವಂತ ಮಾತಿಗಾಗಿ ಕಾದು. యేసయ్య నుండి వచ్చే మాటల కొరకు వాళ్ళు వేచి చూస్తూ ಆದ್ರೆ ఉండేవారు. ಇವತ್ತು అయితే ఈ రోజు ನಮ್ಮ ಕರದಲ್ಲಿ ಇದೆ. మన చేతిలోనే ఉన్నాయి. ಎಲ್ಲ ಮಾತುಗಳನ್ನ అన్ని మాటలను ನಾವು ಹುಡುಕಿ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತರಾಗಿ, మనం వెతికి తీసుకునే ನಮಗೋಸ್ಕರವಾಗಿ ಏನ್ ಬೇಕಾಗಿದೆಯೋ, మన కొరకు ఏది కావాల్సి ಸಾಲ ఉన్నది, ಇರುವುದಾದ್ರೆ అప్పులున్నట్లయితే ಸಾಲದ ಕುರಿತಾಗಿ అప్పుల గురించి ಕರ್ತನು ಏನ್ ಮಾತನಾಡಿದ್ದಾನೆ ఏం మాట్లాడి ಆ ఉన్నారు, ವಾಕ್ಯವನ್ನು ఆ ತೆಗೆದುಕೊಳ್ಳಿ, వాక్యములు తీసుకురండి, ಮಾತನಾಡುವಂತರಾಗಿ మాట్లాడేవారుగా ఉండండి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೀನು ಮಾತನಾಡುವಾಗ మీరు మాట్లాడినప్పుడు ಕರ್ತನದ ಕಾರ್ಯವನ್ನು ప్రభు ಮಾಡುವಂತರಾಗಿದ್ದಾನೆ. ఆ కార్యము జరిగించే దేవుడై ಇನ್ನೊಂದು ఉంటున్నాడు. ವಾಕ್ಯನ ಓದಿಕೊಳ್ಳೋಣ. ఇంకొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂತಂದ್ರೆ, ఎందుకు చెప్తూ ఉన్నాను అనంటే ನಿಮ್ಮ ಒಳಗೆ మీ లోపల ಇರುವಂತ ಬಲವು ఉండబడిన బలము ದೊಡ್ಡ ಬಲವಾಗಿದೆ. అది గొప్ప బలమై ಮತ್ತಾಯ ಮತ್ತು ಸುವಾರ್ತೆ మత్తయి రాసిన సువార్త 11ನೇ ಅಧ್ಯಾಯ 11వ అధ్యాయము 11ನೇ ವಚನವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. 11వ వచనం మనం తీసుకుందాము. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ಸ್ತ್ರೀಯರಲ್ಲಿ ಹುಟ್ಟಿದವರೊಳಗೆ ಸ್ಥಾನಿಕನಾದ ಯೋಹಾನನಿಗಿಂತ ದೊಡ್ಡವನು ಎದ್ದಿಲ್ಲ, ಆದರೂ ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿರುವ ಚಿಕ್ಕವನು ಅವರಿಗಿಂತಲೂ ದೊಡ್ಡವನೆಂದು ನಿಮಗೆ ಸತ್ಯವಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినా పరలోకములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడుగా ఉన్నాడు అని వాక్యం. ಈ ವಾಕ್ಯ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ, ఈ వాక్య భాగంలో ఏం సెలవిస్తుంది అంటే,
ಯೋಹಾನನಿಗಿಂತ ಯೋಹಾನು ಕన్నా ದೊಡ್ಡವರು ಯಾರು ಇಲ್ಲ, గొప్పవారు ఎవరూ లేరు. ಆದರೆ అయితే ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿರುವ పరలోక రాజ్యంలో ఉండబడిన ಚಿಕ್ಕವನು అల్పుడైన వాడు ಅವನಿಗಿಂತಲೂ ದೊಡ್ಡವನು ಎಂಬುದಾಗಿ అంటే గొప్పవాడు అని ನಿಮಗೆ ಸತ್ಯವಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ. మీకు సత్యముగా తెలియజేస్తున్నాను. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯಾರಿಗಿಂತ ದೊಡ್ಡವರು ನೀವು? ఎవరికన్నా మీరు గొప్పవారు? ಯೇಸುನೇ ಹೇಳ್ತಾರೆ, యేసయ్యనే అంటున్నారు. ಸ್ನಾನಿಕನಾದ ಯೋಹಾನನಿಗಿಂತಲೂ ನೀವು ದೊಡ್ಡವರು. స్నానికుడైన యోహాను కంటే మీరు గొప్పవాళ్ళు అని ಆ ಯೋಹಾನ చెప్తున్నారు. ಯಾರು? ఆ యోహాను ఎవరు? ಯೇಸು ಸ್ವಾಮಿ ಬರುವುದಕ್ಕೆ ఆ యేసయ్య రావడానికి ಮಾರ್ಗವನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿದಂತ మార్గమును సిద్ధపరిచిన వ్యక్తి. ಆದ್ರೆ అయితే ಯೇಸು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, యేసయ్య అంటూ ಆ ఉన్నారు, ಸ್ನಾನಿಕನಾದ ಯೋಹಾನನಿಗಿಂತಲೂ ఆ బాప్తిసం ఇచ్చు యోహాను కంటే ನೀವು మీరు ದೊಡ್ಡವರಾಗಿದ್ದೀರಾ. గొప్పవారై ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೀವು ದೊಡ್ಡವರಾಗಿದ್ದೀರಾ. మీరు గొప్పవారై ఉన్నారు. ಹಾಗಾದ್ರೆ అయితే ಆತನು ಹೇಳುವಂತದ್ದು ಏನಂದ್ರೆ, ఆయన చెప్పేటువంటిది ఏమంటే ಪರಲೋಕ ರಾಜ್ಯ పరలోక రాజ్యం ಇವತ್ತು ಎಲ್ಲಿದೆ ಅಂದ್ರೆ ఈ రోజు ఎక్కడ ఉంది ನಿಮ್ಮ అంటే ಬಳಿಯಲ್ಲಿದೆ. మీ యొద్దనే ఉంటుంది. ಆಮೇಲೆ ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಪರಲೋಕ ರಾಜ್ಯ ನಿಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿದೆ. పరలోక రాజ్యం మీ యొద్దనే ఉన్నది. ಈ ದಿನದಲ್ಲಿ ఈ రోజులో ಯಾರು ఎవరు ಆ ಪರಲೋಕ ರಾಜ್ಯವನ್ನ ఆ పరలోక రాజ్యాన్ని ಸ್ವತಂತ್ರಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಇದ್ದಾರೆ, స్వతంత్రించుకోవాలి అని ఉన్నారో ಅವರು వారు ಬಲಾತ್ಕಾರದಿಂದ ನುಗ್ಗುವಂತರಾಗಿದ್ದಾರೆ. బలాత్కారం చేత వారు ముందుకు వెళ్ళేవారుగా ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಬಲಾತ್ಕರಿಸಿ ನುಗ್ಗುವಂತವರಾಗಿರ್ಬೇಕು. బలాత్కారంతో వాళ్ళు ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. ಬಲಾತ್ಕಾರದಿಂದ ನುಗ್ಗುವಂತದ್ದು ಅಂದ್ರೆ ಹೆಂಗೆ? బలాత్కారంగా దాన్ని ఆక్రమించుకోవడం అంటే ఏ విధంగా? ಹೆಂಗೆ ಅಂತಂದ್ರೆ, ఏ విధంగా అంటే ರೇಷನ್ಗೆ ಕ್ಯೂ ನಿಂತಿರ್ತೀರ, రేషన్ కు మీరు క్యూ నిలబడి ఉంటారు. ತುಂಬಾ ರಶ್ ಇರುತ್ತೆ. చాలా రష్ గా ఉంటుంది. ಯಾರೋ ಬಂದು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ఎవరో వచ్చేసి ఏం చేస్తారు? ಮಧ್ಯದಲ್ಲಿ ನಿಂತು ಬಿಡ್ತಾರೆ. మధ్యలో వచ్చి నిలబడుకుంటారు. ನಿಂತ್ಕೊಳ್ಳಿ ಬಿಡು ಅಂತ ಅಂದ್ಬಿಡ್ತೀರಾ? ఓ నిలబడలే అని చెప్పి మీరు ಏನ್ విడిచిపెట్టేస్తారు. ಮಾಡ್ತೀರಾ? మీరేం చేస్తారు? ಅಲ್ಲ ಆಗಲ್ಲ, అదంతా కాదు. ನಾನ್ ಫಸ್ಟ್ ಬಂದಿದ್ದು. నేను మొదటిగా వచ్చాను. ಫೈಟ್ ಮಾಡೋದ್ರ ಮುಂದೆ ನಿಂತು ಬಿಡ್ತೀರಾ? ఫైట్ చేసి అయినా ముందుకే పోయి నిలబడతాను. ಹಾಗೇನೆ అదే విధంగానే ಸೈತಾನನು సాతానుడు ಎಷ್ಟೇ ಅಡ್ಡಿಗಳನ್ನು ತಂದ್ರು మీకు ఎన్నే ఆటంకాలు తెచ్చినా ನೀವೇನ್ ಮಾಡ್ಬೇಕು? మీరేం చేయాలి? ಫೈಟ್ ಮಾಡಿ ఫైట్ చేసి యుద్ధం ಮುಂದೆ చేసి ಹೋಗಿ ముందుకు వెళ్ళి ನಿನಗೆ ಈ ದೇವರು ಇಟ್ಟಂತ నీకు దేవుడు ఉంచిన ಆಶೀರ್ವಾದಗಳನ್ನ ನೀವು ಸ್ವತಂತ್ರಿಸಿಕೊಳ್ಳುವಂತರಾಗಿರ್ಬೇಕು. స్వతంత్రించుకునే వారుగా మీరు ఉండాలి. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇಲ್ಲ ಆಮೇಲೆ ಹೇಳ್ತೀರಾ, ಮನೇಲಿ ಹೋಗಿ ಏನು ಇಲ್ಲ, ಬಲಾತ್ಕಾರಿಗಳ ರೀತಿಯಲ್ಲಿ ನುಗ್ಗಿ ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಬೇಕು. బలాత్కారుల వలె మనము ముందుకు వెళ్ళి దాన్ని స్వతంత్రించుకునే వారుగా మనం ఉండాలి. ದೇವರು ನಿಮಗಾಗಿಟ್ಟಂತ ಆರೋಗ್ಯವನ್ನ దేవుడు మీ కొరకు ఉంచిన ఆరోగ్యాన్ని ನೀವೇ ಬಲಾತ್ಕಾರವಾಗಿ ನುಗ್ಗಬೇಕು. మీరే బలాత్కారంగా ముందుకు తీసుకోవాలి. ಏನಾದ್ರೂ ಆಗ್ಲಿ, ఏమైనా జరగండి, ನಾನು ಸ್ವಸ್ಥತೆ ಒಂದೋ ತನಕ ನಾನು ಮಾತಾಡ್ತಾನೆ ಇರ್ತೇನೆ. స్వస్థత పొందేంత వరకు మాట్లాడుతూనే ఉంటాను. ಸ್ವಸ್ಥತೆ ಒಂದವರೆಗೂ ನಾನು ಮಾತಾಡ್ತಾ ಇರ್ತೇನೆ. స్వస్థత పొందేంత వరకు నేను మాట్లాడుతాను. ಸಾಲ ತೀರುವರೆಗೂ అప్పులు తీరేంత వరకు ನಾನು ಮಾತಾಡ್ತಾನೆ ಇರ್ತೇನೆ. మాట్లాడుతూనే నేను ಏನ್ ఉంటాను. ಮಾತಾಡ್ತೀಯಾ? ఏమని మాట్లాడుతుంటావు? ಸಾಲ ತೀರಲ್ಲ 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 ಅಂತ. అప్పులు తీరవు అని కాదు. ಇನ್ನೊಂದು ಚೆನ್ನಾಗಿ ನಾನು ಹೇಳ್ಕೊಡ್ತೀನಿ ನೋಡಿ. ఇంకొకటి నేను బాగా చెప్పిస్తాను చూడండి. ಕ್ರಿಸ್ತ ಯೇಸು క్రీస్తు యేసు ತನ್ನ ಪ್ರಭಾವದ ಐಶ್ವರ್ಯಕ್ಕೆ ತಕ್ಕ తన ಹಾಗೆ మహిమైశ్వర్యము చొప్పున ನನ್ನ నా ಕೊರತೆಗಳನ್ನೆಲ್ಲ ನೀಗಿಸುವ కొరతలన్నీ తీర్చాడు. ದೇವರು ಹೇಳಿದ್ದಾನೆ, దేవుడు అన్ని ನೀನು ఉన్నాడు. ಅನೇಕ ಜನರಿಗೆ నువ్వు అనేకులకు ಸಾಲ ಕೊಡುವೆ ಹೊರತು అప్పిచ్చే దానివి ಸಾಲ ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. ఉంటావే తప్ప అప్పు తీసుకోనవు అన్నాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ప్రభువైన యేసయ్య ನಮ್ಮ ಬಡತನವನ್ನು ಆತನು ಹೊತ್ತುಕೊಂಡು మన దరిద్రతనాన్ని ఆయన మోసుకొని ನಮ್ಮನ್ನ మనల్ని ಐಶ್ವರ್ಯವಂತರನ್ನಾಗಿ ಆತನು ಮಾಡಿದ್ದಾನೆ. ఐశ్వర్యవంతులుగా మమ్మల్ని చేసి ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈ ವಾಕ್ಯಗಳನ್ನ ఈ వాక్య భాగములను ಒಂದು ದಿನ ಮಾತಾಡೋದು. ఒక రోజు మాట్లాడడం కాదు. ಕ್ರಿಸ್ತ ಯೇಸು ತನ್ನ ಪ್ರಭಾವದ ಐಶ್ವರ್ಯಕ್ಕೆ ತಕ್ಕ ಹಾಗೆ ನನ್ನ ಕೊರತೆಯನ್ನು ನೀಗಿಸುವನು ಹೇಳ್ತೀರಾ? క్రీస్తు యేసు తన మహిమైశ్వర్యము చొప్పున నా ప్రతి అవసరతను తీర్చి ఉన్నాడు అని మీరు చెప్తారు. 2-3 ಸಾರಿ ಹೇಳೋದು, 2-3 సార్లు పలకడము. ಆಮೇಲೆ ఆ తర్వాత ಏನಯ್ಯ ಪಂಡ್ರತು ఏమయ్యా చేసేది ಅಂದ್ರೆ ಏನು ಬರಲ್ಲ. అప్పుడు ఏమి రాదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಮೈಂಡ್ ಒಂದು ಬರಬೇಕು. మైండ్ లో ఎప్పుడు ఒకటే రావాలి. ಕ್ರಿಸ್ತ ಯೇಸು క్రీస్తు యేసు ತನ್ನ ಪ್ರಭಾವದ తన మహిమైశ్వర్యము ಐಶ್ವರ್ಯದ ತಕ್ಕ ಹಾಗೆ ఐశ్వర్యము చొప్పున ಎಲ್ಲ ಕೊರತೆಗಳನ್ನ ನೀಗಿಸು. నా కొరతలన్నిటిని కూడా తీర్చేశాడు. ನಿಮ್ಗೆ ಇನ್ನೂ ಈಸಿಯಾಗಿ ಹೇಳ್ಕೊಡ್ತೀನಿ. ఇంకా ఈజీగా ಹೇಳಿಕ್ ಬರಲ್ಲ ಅಂದ್ರೆ చెప్పడానికి రాలేదు. ಒಂದು ದಿನಕ್ಕೆ ఒక రోజు 20 ಸಾರಿ ಬರೀರಿ ನೋಡು. 20 సార్లు రాసేయండి. పోని ನಿಮಗೆ ಏನ್ ಆಗ್ಬೇಕಾಗಿದೆಯೋ మీకు ఏం జరగవలసి ఉన్నదో ಅದನ್ನ ಬರೀರಿ. దాన్ని రాయండి.
హల్లెలూయా. హల్లెలూయా. ఈ బరిವಾಗ రాసేటప్పుడు ಅದು అది ರೂಪಾಂತರ ಹೊಂದಿ రూపాంతరము చెంది ನಿಮ್ಮ ಬಳಿಗೆ ಬರುವಂತದ್ದು. అది మీ యొద్దకు వచ్చేదిగా ఉంటుంది. బరికిరా? రాస్తారా? ಬರೀ ಅದಾದ್ರು ಮಾಡ್ರಿ. అదైనా రాయండి. ಬಾಯಿನಂತ ಹೇಳಿಕ್ ಆಗಲ್ಲ. నోటి ద్వారా మీరు చెప్పలేకపోతే ಬರಿವಾಗ రాసేటప్పుడు ಖಂಡಿತವಾಗಿ ಕರ್ತ ನೆರವೇರಿಸುವಂತನಾಗಿದ್ದಾನೆ. ఖచ్చితంగా ప్రభు దాన్ని నెరవేర్చే దేవుడే అంటున్నాడు. ನೆರವೇರುವವರೆಗೂ ಹೇಳ್ತಾರೆ, నెరవేర్చబడేంత వరకు చెప్తూ ఉండండి, ಅರ್ಥದಲ್ಲಿ ಬಿಡಬೇಡ್ರಿ. అర్థంలోనే విడిచిపెట్టకండి. ಬಲಾತ್ಕಾರದಿಂದ ನುಗ್ಗುವನು ಮಾತ್ರನೇ ಪರಲೋಕ ರಾಜ್ಯವನ್ನು ఎందుకంటే ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. బలాత్కారముతో దాన్ని ముందుకు పోయిన వాడే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడని ಒಂದು ವ್ಯಕ್ತಿ ఒక వ్యక్తి 3 ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಅನ್ನು ಕಟ್ತಾನೆ. 3 అపార్ట్మెంట్లను కడతాడు. ಕೆಳಗಡೆ ಅವನು ವಾಸವಾಗಿರ್ತಾನೆ. కిందిలో ఆయన నివసిస్తూ ఉంటాడు. ಆದ್ರೆ ಇನ್ನು 2 ಬಂದು ಅವನು ಬಾಡಿಗೆಗೆ ಬಿಟ್ಟಿರ್ತಾನೆ. ఇంకా 2 వచ్చేసి అద్దెకి ఇచ్చి ఉంటాడు. ಇವನು ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ ఏం చేస్తాడు? ಪ್ರತಿದಿನ ప్రతిరోజు ಆರ್ಸಿಸಿ ಮೇಲೆ ಹೋಗಿ ఆర్సిసి పైకి వెళ్ళి 3ನೇ ಅಂತಸ್ತಿಗೆ ಹೋಗಿ 3వ అంతస్తుకు పోయి ಅಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು అక్కడ నిలబడి ಅವನು ಅರಿಕೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అక్కడ ఆయన మాట్లాడుతూ ಅವನಿಗೆ ఉంటాడు. ಬಹಳ ಸಾಲ ಇತ್ತು. నాకు చాలా అప్పులు ఉండేవి. ಅವನಿಗೆ ಬಹಳ ಸಾಲ ಇತ್ತು. ఆయనకు చాలా అప్పులు ఉండేవి. ಅವನೇನ್ ಹೇಳ್ತಿದ್ದ? వాడు ఏం చెప్తుండేవాడు? ಅಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು అక్కడ నిలబడి ಕ್ರಿಸ್ತ ಯೇಸು క్రీస్తు ತನ್ನ యేసు ಪ್ರಭಾವದ ಐಶ್ವರ್ಯಕ್ಕೆ ತಕ್ಕ ಹಾಗೆ మహిమైశ్వర్యము ನನ್ನ ಎಲ್ಲಾ ಕೊರತೆಗಳನ್ನ ನೀಗಿಸು, నా కొరతలన్నిటినీ ఆయన తీర్చాడు ಅಂತ ಜೋರಾಗಿ ಹೇಳೋನಂತ. ఆయన్ని జోరుగా ఆయన పలుకుతూ ఉండేవాడు. ಎಷ್ಟು ಸಾರಿ ಅಂತಂದ್ರೆ ఎన్నిసార్లు ಒಂದು అంటే 50-60 ಸಾರಿ ಅಂದ್ರೆ ఒక ಹೇಳಿರ್ತಾನೆ. 50-60 సార్లు అయినా ఆయన చెప్తూ ಡೈಲಿ ಹೋಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. రోజు రోజు ఆయన పైకి ఎక్కి ఈ విధంగా చెప్తూనే ఉండేవాడు. ಒಂದು ದಿನ ఒక రోజు ಆ ಏರಿಯಾದಲ್ಲೇ ఆ ఏరియాలోనే ಒಂದು ಹೆಣ್ಣು ಮಗಳು ಬಂದಂತ. ఒక ఆడబిడ్డ వచ్చింది. ಬಂದು వచ్చి $1,000 $1,000 ಅವನ ಕೈಯಲ್ಲಿ ಕೊಟ್ಟು ఆమె చేతిలో ఇచ్చి ఆయన చేతిలో పెట్టి ಅವಳು ಹೇಳದಂತೆ, ఆమె అన్నదంట, ನಾನು ಮನೆಯಲ್ಲೇ ಇದ್ದೆ, నేను ఇంట్లోనే ఉండేదాన్ని. ಆದ್ರೆ అయితే దేవుడు ఆ, ತನ್ನ ವಾಕ್ಯವನ್ನ తన వాక్యాన్ని ನನ್ನ ಕಿವಿಗೆ ಬೀಳುವ ಹಾಗೆ నా చెవులకు వినబడే విధంగా ಮಾಡಿದ. చేశాడు. ಹಾಗಾಗಿ ದೇವ್ರು ಹೇಳಿದ, అందుని బట్టి దేవుడు అన్నారు, ಇದನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ దీన్ని తీసుకొని ನನ್ನ పోయి ಮಗನಿಗೆ ಕೊಡು. నా కుమారునికి వెళ్ళి ఇవ్వు అని. ಹಾಗಾಗಿ అందుని బట్టే ನಾನು ಈ $1,000 ನಾನು ನಿನಗೆ ఈ ಕೊಡ್ತಿದ್ದೀನಿ. $1,000 నేను నీకు ఇస్తున్నాను అని ಹಾಗೆ చెప్పిందంట. ಕೊಟ್ಟು ಹೋದ. ఆమె ఇచ్చి వెళ్ళిందంట. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೀವು ಏನ್ ಮಾತಾಡ್ತಿರೋ మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ಅದು ನೆರವೇರುವಂತದ್ದಾಗಿದೆ. అది నెరవేర్చబడేదిగా ఉంటుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅವನು ನಿರಂತರವಾಗಿ ಮಾತನಾಡಿದ್ದಾನೆ. ఆయన ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉన్నాడు. ಹಾಗಾಗಿ ಸಕ್ಸಸ್ ಅನ್ನು ನೋಡಿದ್ದಾರೆ. అందుని బట్టే ఆయన విజయవంతంగా ఆయన దాన్ని చూశాడు. ಒಂದು ದಿನ ಮಾತಾಡೋದು 10 ದಿನ ಬಿಟ್ಬಿಡೋದಲ್ಲ. ఒక రోజు మాట్లాడి 10 రోజులు విడిచిపెట్టడం అనేది చేయలేదు. ಓಕೆ, ನಾವು ದೇವರ ವಾಕ್ಯನ ಮತ್ತೆ ನೋಡ್ಕೊಳ್ಳೋಣ. మన దేవుని వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. 1ನೇ ಪೇತ್ರ 2:24. 1వ పేతురు 2:24. ನಾವು ಪಾಪದ ಪಾಲಿಗೆ ಸತ್ತು మనం పాపపు పాలకు మరణించి ನೀತಿವಂತರಾಗಿ ಜೀವಿಸುವಂತೆ నీతిమంతులుగా జీవించే విధంగా ಆತನು ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನ ఆయన మన పాపములను ತಾನೇ ತನ್ನ ದೇಹದಲ್ಲಿ తానే తన దేహం మీద ಹೊತ್ತುಕೊಂಡು మోసుకొని ಮರಣದ ಕಂಬವನ್ನು మరణపు బ్రానును ಏರಿದನು. ఆయన ఎక్కాడు. ಆಮೇಲೆ ಹೇಳ್ರಿ, హల్లెలూయా. ನಾವು ಪಾಪದ ಪಾಲಿಗೆ ಸತ್ತು మనం పాపము విషయమై చనిపోయి ನೀತಿವಂತರಾಗಿ ಜೀವಿಸುವಂತೆ నీతి విషయమై జీవించినట్టు ಆತನು ఆయన ತನ್ನ ದೇಹದಲ್ಲಿ తన ನಮ್ಮ శరీరం ಎಲ್ಲಾ ಪಾಪಗಳನ್ನ ಹೊತ್ತುಕೊಂಡನು. మన పాపములన్నిటి కూడా మోసుకున్నాడు. ಮರಣದ ಕಂಬವನ್ನು ಆತನು ಏರಿದನು. మరణపు మ్రానును ఆయన ఎక్కి ఉంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಂದ್ರೆ ಒಂದು ಅನಾರೋಗ್ಯ ಬರುವಾಗ అయితే ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ಮರಣ ಬರುವಂತದ್ದಾಗಿದೆ. మరణం వచ్చేదిగా ಆ ఉంటుంది. ಮರಣದ ಕಂಬವನ್ನ ఆ మరణం యొక్క మ్రానును ನಾನು ಏರ್ಬೇಕಾಗಿತ್ತು. మనము ఎక్కవలసి ఉండేది. ಆದ್ರೆ అయితే ಇಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, ఇక్కడ దేవుని వాక్యం ಯೇಸು సెలవిస్తుంది. ಪಾಪದ ಪಾಲಿಗೆ ಸತ್ತು యేసయ్య పాపపు విషయాన్ని మరణించి ನಮಗೋಸ್ಕರವಾಗಿ మన కొరకు ಮರಣದ ಕಂಬವನ್ನ ಏರಿದ. మరణపు మ్రానును ఆయన ಆಮೇಲೆ ఎక్కి ఉన్నాడు. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆತನು ಮರಣದ ಕಂಬವನ್ನು ಏರಿದ. ఆయన మరణపు మ్రానును ఎక్కి ఉన్నాడు. ಯಾಕೆ ಅಂದ್ರೆ ఎందుకు అని ಆತನ ಬಾಸುಂಡೆಗಳಿಂದ ನಾವು ಗುಣವಾಗಬೇಕೆಂಬುದಾಗಿ. ఆయన దెబ్బల చేత మనం స్వస్థత నొందాలి అనేది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯೇಸು ಸತ್ತದ್ದು ನಿಜವಾದರೆ, యేసయ్య మృతి చెందింది నిజమే అయితే, ಸತ್ತಿರುವುದು ನಿಜ ಆದ್ರೆ, ఆ మరణం పొందింది నిజమే అయితే, ನೀವು ಆರೋಗ್ಯವಾಗಿರುವಂತದ್ದು ಸತ್ಯವಾಗಿದೆ. మీరు ఆరోగ్యకరంగా జీవించడం కూడా సత్యమే ನೀವು అయింటున్నది. ಸ್ವಸ್ಥವಾಗುವಂತದ್ದು ಸತ್ಯವಾಗಿದೆ. స్వస్థ పడేది కూడా సత్యమే అయింటున్నది. ಯೇಸು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, యేసయ్య అంటూ ఉన్నారు, ನೀವು ಆತನ ಬಾಸುಂಡೆಗಳಿಂದ ಆಲ್ರೆಡಿ ಗುಣವಾಗಿದ್ದೀರಾ. మీరు ఆయన పొందిన దెబ్బల చేత ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నారు. ನೀವು ಗುಣವಾಗಿಬಿಟ್ಟಿದ್ದೀರಾ. స్వస్థత పొందేసి ఉన్నారు. ಗುಣ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ఇంకా స్వస్థత పడడం లేదు, ಆಲ್ರೆಡಿ ಗುಣವಾಗಿದ್ದೀರಾ. ఆల్రెడీ స్వస్థత పొందేశారు. ಆ ದೈವಿಕ ಆರೋಗ್ಯ
ಆರೋಗ್ಯದಲ್ಲೇ ನೀವಿದ್ದೀರಾ. ఆ దైవికమైన ఆరోగ్యంలోనే మీరు జీవిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ಆ ಆರೋಗ್ಯ ನಿಮ್ಮ ಒಳಗೆ ಇರುವಾಗ ఆ ఆరోగ్యం మీలో ఉన్నప్పుడు ನೀವು మీరు ಅದನ್ನ దాన్ని ಮಾತನಾಡಿ మాట్లాడి ಸ್ವತಂತ್ರಿಸಿಕೊಳ್ಳುವಂತರಾಗಿರಿ. స్వతంత్రించుకునే వారుగా మీరు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ಆತನ ಬಾಸುಂಡೆಗಳಿಂದ ನೀವು ಗುಣವಾಗಿದ್ದೀರಿ. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొంది ఉన్నారు. ನೋಡಿ, ಸ್ವಸ್ಥತೆ ಅನ್ನುವಂಥದ್ದನ್ನ స్వస్థత అనే దాన్ని ಕರ್ತನ ವಾಕ್ಯದಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ప్రభు వాక్యంలోనే ఉంచి ఉన్నారు. ಇಲ್ಲ ನಾನು ಬಂದು ಯಾರಾದ್ರೂ ತಲೆ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಗುಣವಾಗ್ತೀನಿ ಅಂತಂದ್ರೆ లేదు నేను ఎవరైనా నా తల మీద చేతులుంచి ప్రార్థిస్తేనే నేను స్వస్థత నొందుతాను అని అంటే ಅದಕ್ಕೂ ಕರ್ತನ ಸಿದ್ಧವಾಗಿರ್ತಾರೆ. దానికి కూడా ప్రభు సిద్ధంగానే ఉంటారు. ಇಲ್ಲ ಆತನ ವಾಕ್ಯವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ತೀನಿ ಅಂತಂದ್ರೆ లేదు ఆయన వాక్యాన్ని నేను తీసుకుంటాను అని అంటే ತಕ್ಷಣವೇ ಆತನ ಗುಣಪಡಿಸುವ వెంటనే ఆయన స్వస్థపరిచే దేవుడై ఉంటున్నాడు. ಆತನ ವಾಕ್ಯ ఆయన వాక్యము ದೂತನನ್ನು ಮತ್ತೆ ಕಳಿಸಿ ಆತನ ಗುಣಪಡಿಸುವ దూత వలె పంపించి వారిని స్వస్థపరిచే దేవుడై ఉంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇನ್ನೊಂದು ವಾಕ್ಯ ನೋಡ್ಕೊಳ್ಳೋಣ. ఇంకొక వాక్య భాగం ಮತ್ತಾಯ 8:3 ನೋಡ್ತೇವೆ. మత్తయి రాసిన సువార్త 8:3 మనం చూస్తూ ఉన్నాము. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ಕುಷ್ಠರೋಗಿ ಇದ್ದಾನೆ. ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ಅವನು ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾನೆ? ఆయన ఏమంటున్నాడు? ಸ್ವಾಮಿ, ನಿನಗೆ ಮನಸ್ಸಿದ್ರೆ ನನ್ನ ಶುದ್ಧ ಮಾಡು, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు, ನನ್ನ ಸ್ವಸ್ಥ ಮಾಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. నన్ను శుద్ధినిగా చేయగలవు అని ಆದ್ರೆ ಆತನ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ? ఆయన ఏమంటున్నాడు? ಕನಿಕರ ಉಳ್ಳಂತ ದೇವರು, కనికరము కలిగిన తండ్రి ಆತನು ఆయన ಅವನ ಕೈ ನೀಡಿ ఆయన చేతులు చాపి ಮುಟ್ಟಿ ನನಗೆ ಮನಸ್ಸಿದೆ, నాకు ఇష్టమే ಶುದ್ಧರಾಗು, శుద్ధుడవు కమ్మని పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ವಾಕ್ಯದ ಮುಖಾಂತರ ಏನ್ ತಿಳ್ಕೊಳ್ತಿದೀವಿ ಅಂತಂದ್ರೆ వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము ನಾವು అంటే ಸ್ವಸ್ಥವಾಗುವಂತದ್ದು మనం స్వస్థపడడం అనేది ಆತನಿಗೆ ಪೂರ್ಣ ಮನಸ್ಸಿದೆ. ఆయనకు పూర్ణ మనస్సు ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ಆತನಿಗೆ ಪೂರ್ಣ ಮನಸ್ಸಿದೆ. ఆయనకు పూర్ణ మనస్సు ఉంది. ಯಾಕಂದ್ರೆ ಆತನ ಕನಿಕರ ಉಳ್ಳ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఎందుకంటే ఆయన కనికరము కలిగిన దేవుడై ಇವತ್ತು ఉన్నాడు. ಒಂದು ಚಾಲೆಂಜ್ ಆಗಿ ನೀವು ఈ ತೆಗೆದುಕೊಳ್ಳಿ. రోజు ఒక ఛాలెంజ్ గా మీరు తీసుకోండి. దేవా, ನಾನು ಸ್ವಸ್ಥವಾಗಬೇಕು, నేను స్వస్థత నొందాలి, ನಾನು ಸ್ವಸ್ಥತೆಯ నేను ಹೊಂದಬೇಕು. స్వస్థత నొందాలి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಮಾರ್ಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 11:14 ನೋಡ್ತೇವೆ. మార్కు రాసిన సువార్త 11:14 11:14 మనం చూస్తూ ఉన్నాము. ಅಲ್ಲಿ అక్కడ ಯೇಸು ಸ್ವಾಮಿ యేసయ్య ಅಂಜೂರದ ಮರವನ್ನು ನೋಡಿ అంజూరపు చెట్టును చూసి ಅದನ್ನು ಶಪಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన శపిస్తూ ఉన్నాడు. ಯಾಕೆಂದ್ರೆ ఎందుకు ಅಲ್ಲಿ అంటే ಒಂದು ಸಹ ಫಲಗಳನ್ನು ನೋಡ್ಲಿಲ್ಲ, అక్కడ ఒక్క ఫలమును కూడా ఆయన చూడలేదు, ಅಲ್ಲಿ ಒಂದು ಹಣ್ಣು ಇರ್ಲಿಲ್ಲ. అక్కడ ఒక్క పండు కూడా లేదు. ಶಪಿಸಿದಾಗ ఆ శపించినప్పుడు ಅಂಜೂರದ ಮರ ಏನಾಯ್ತು ఆ ಅಂತಂದ್ರೆ అంజూరపు చెట్టు ఏమైందంటే పరిపూర్ణంగా ಅಲ್ಲಿ ಸಂಪೂರ್ಣ ನಾಶವಾಗಿ అక్కడ ಹೋಗಿತ್ತು. సంపూర్ణంగా నశించిపోయేసింది అని మనం హల్లెలూయా. చూస్తున్నాము. ಆ హల్లెలూయా. ಸ್ಥಳದಲ್ಲಿ ಅದು ಒಣಗಿ ಹೋಗಿತ್ತು. ఆ స్థలంలో అది ఎండిపోయి ఉన్నది. ಹಾಗಾದ್ರೆ ನೀವು ವ್ಯಾಧಿಯನ್ನ ನೋಡಿ అయితే వ్యాధిని చూసి ಯೇಸುವಿನ ಹೆಸರನ್ನು ಶಪಿಸುವಾಗ యేసయ్య నామములో దాన్ని ಆ శపించినప్పుడు ವ್ಯಾಧಿ ಏನಾಗುತ್ತೆ ఆ ಅಂತಂದ್ರೆ వ్యాధి ఏమవుతుంది? ಪರಿಪೂರ್ಣವಾಗಿ పరిపూర్ణంగా ನಿನ್ನಿಂದ ಅದು నీ నుండి అది ಸಂಪೂರ್ಣವಾಗಿ ಒಣಗಿ ಹೋಗುವಂತದ್ದಾಗಿ సంపూర్ణంగా అది ఎండిపోయేది. ಅಲ್ಲಿ ಪ್ರೂಫ್ ಇರೋದಿಲ್ಲ. అక్కడ ప్రూఫ్ అనేది ఉండదు. ಹಲ್ಲೆಲೂಯಾ. ದುಷ್ಟನನ್ನ ಎಷ್ಟು ಹುಡುಕಿದರೂ దుష్టుని మనం ఎంత వెతికినా ಅವನು కూడా ಕಾಣದೆ ಹೋಗುವಂತನಾಗಿದ್ದ. కనబడకుండానే వెళ్ళిపోతాడు. ವ್ಯಾಧಿಯನ್ನ వ్యాధిని ನೀವು ಹುಡುಕಿದ್ರೂ ಸಿಗೋದಿಲ್ಲ. మీరు వెతికినా కూడా మీకు దొరకదంట. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆ ರೀತಿಯಾಗಿ ఆ విధంగా ದೇವರ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ನಮಗೆ ಇಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు మనకు ఆశీర్వాదములను ఉంచి ఉన్నాడు. ಯಾವುದರ ಮುಖಾಂತರವಾಗಿ? దేని ద్వారా? ತನ್ನ ವಾಕ್ಯದ ಮುಖಾಂತರ, తన వాక్యము ద్వారా ತನ್ನ ఉంచి ఉన్నాడు. ವಾಕ್ಯದ ಮುಖಾಂತರವಾಗಿ ಆತನ తన ಇಟ್ಟಿದ್ದಾನೆ. వాక్యము ద్వారానే ప్రభు ಆ ఉంచి ఉన్నాడు. ವಾಕ್ಯವನ್ನು ಕರಗಳಲ್ಲಿ ఆ ಹಿಡಿದುಕೊಳ್ಳಿ, వాక్యమును చేతిలో పట్టుకోనండి, ಹೇಳ್ತಾ ಹೋಗ್ರಿ. మీరు చెప్తూ వెళ్ళండి. ಅಂಜೂರದ ಮರವನ್ನ అంజూరపు చెట్టును ಹೇಗೆ ఏ విధంగా అయితే ಕರ್ತನು ಶಪಿಸಿದನು ప్రభు శపించాడు, ಹಾಗೆಯೇ అదే విధంగా ನೀವು ಶಪಿಸುವಂತವರ. మీరు శపించేవారుగా ఉండండి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈ ವರ್ಷ ಈ ಒಂದು ತಿಂಗಳಿನಲ್ಲಿ ఈ ఒక నెలలో ಕರ್ತನಿಗೆ ಹೇಳ್ರಿ, ప్రభుతో చెప్పండి, ಸ್ವಾಮಿ స్వామి ನನ್ನ ವ್ಯಾಧಿಯನ್ನು ನೋಡಿ నా వ్యాధిని చూసి ಯೇಸುವಿನ ಹೆಸರಿನಲ್ಲಿ యేసయ్య నామములో ಅದು ಸಂಪೂರ್ಣವಾಗಿ అది సంపూర్ణంగా ಸ್ಥಳವನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗು ಎಂಬುದಾಗಿ స్థలమును విడిచి వెళ్ళిపోవాలని నేను మాట్లాడుతున్నాను అని. ಇನ್ನು ಮುಂದೆ ఇక ముందుకు ಅಂತ ಸಿಂಪ್ಟಮ್ಸ್ ಗಳಾಗಿರ್ಬೋದು, అలాంటి ಸಿಂಪ್ಟಮ್ಸ್ ಅయ్యుండొచ్చు, ಆ ರೋಗದ ఆ ಲಕ್ಷಣಗಳಾಗಿರ್ಬೋದು, రోగపు లక్షణములు ಆ అయ్యుండొచ్చు, ರೋಗವಾಗಿರ್ಬೋದು, ఆ రోగం అయ్యుండొచ్చు. ಇನ್ನು ಮುಂದೆ ನನ್ನನ್ನು ಬಾಧಿಸಬಾರದು. ఇంకా ముందుకు నన్ను బాధ పెట్టకూడదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆ ರೀತಿಯಾಗಿ ಹೇಳುವಾಗ ఆ విధంగా మీరు పలికినప్పుడు ಸಂಪೂರ್ಣವಾಗಿ
ಸಂಪೂರ್ಣವಾಗಿ ನೀವು ಗುಣವಂತರಾಗಿರ್ತೀರ. మీరు సంపూర్ణంగా స్వస్థత పొందేవారుగా మీరు ಯಾಕೆ ఉంటారు. ಅಂತಂದ್ರೆ ఎందుకు అనంటే ನೀವು మీరు ಯೇಸು ಕ್ರಿಸ್ತನ యేసయ్య యొక్క ರಕ್ತದ ಒಳಗೆ ಇದ್ದೀರಾ. రక్తము లోపల మీరు ఉంటున్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತದಲ್ಲಿ యేసయ్య యొక్క రక్తంలో ಯಾವ ವ್ಯಾಧಿ ಇರಲಿಲ್ಲ. ఏ వ్యాధి కూడా లేదు. ಇತ್ತ ಯಾವ್ದಾದ್ರು ವ್ಯಾಧಿ, ఏ వ్యాధి అయినా ఉన్నదా? ಯಾವ್ದಾದ್ರು ಜ್ವರ ಅಂತ ಮಲಗಿದ್ರೆ ఏ రోజైనా జ్వరం అని పడుకున్నారా? ಯಾವತ್ತೂ ಮಲಗಿಲ್ಲ. ఏ రోజు ఆయన పడుకోలేదు. ಆದರೆ యేసు అయితే యేసయ్య ಹೇಗೆ ವ್ಯಾಧಿ ಇಲ್ಲದವನಾಗಿ ఏ విధంగా అయితే వ్యాధి ಈ లేని వాడుగా ಲೋಕದಲ್ಲಿ ఈ ಜೀವಿಸಿದ್ರು, లోకంలో జీవించారు. ಅದೇ ಯೇಸುವಿಗೆ ನೀವು ಹುಟ್ಟಿದ್ದೀರಾ. అదే యేసయ్యకే మీరు జన్మించి ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. 1ನೇ ಯೋಹಾನದಲ್ಲಿ ಬರುವಾಗ ಹೇಳ್ತಾರೆ, 1వ యోహానులో రాస్తున్నప్పుడు చెప్తారు, ನೀವು ದೇವರಿಂದಲೇ ಹುಟ್ಟಿದವರಾಗಿ. మీరు దేవుని చేతనే జన్మించిన వారుగా ఉన్నారు. ದೇವರಿಂದ ಹುಟ್ಟಿದಾಗ దేవునితో పుట్టినప్పుడు ದೇವರಲ್ಲಿರುವ DNA ನಿಮ್ಮೊಳಗಿರುತ್ತೆ. దేవునిలో ఉండబడిన డిఎన్ఏ మీలో ಆ ఉంటుంది. DNA ನಿಮ್ಮೊಳಗಿರುವಾಗ ఆ డిఎన్ఏ మీలో ఉన్నప్పుడు ನಿಮ್ಮನ್ನ ವ್ಯಾಧಿಯು వ్యాధి ವಶೀಕರಣ ಮಾಡಿಕೊಳ್ಳಿಕ್ಕೆ వశీకరణ చేసుకోవడానికి ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ. సాధ్యమే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ವ್ಯಾಧಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುವಾಗ వ్యాధుల కొరకు ప్రార్థిస్తూ ನೀವು ఉన్నప్పుడు ಹೇಳ್ರಿ, మీరు చెప్పాలి, ವ್ಯಾಧಿಯೇ వ్యాధి ನನ್ನನ್ನು ವಶೀಕರಣ ಮಾಡ್ಲಿಕ್ಕೆ నన్ను వశీకరణం ನಿನಗೆ చేసుకోవడానికి ಅಧಿಕಾರವಿಲ್ಲ. నీకు అధికారం అనే లేదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯಾಕೆಂದ್ರೆ ఎందుకు అనంటే ನಾನು నేను ಈ ಲೋಕದ ఈ లోకపు DNA ಇಂದ డిఎన్ఏ ನಾನು నుండి ತುಂಬಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ. నేను కత్తరించబడి ఉంటున్నాను. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈಗ ನಾನು ಎಲ್ಲಿದ್ದೇನೆ? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ನಾನು ಎಲ್ಲಿದ್ದೇನೆ? నేను ఎక్కడున్నాను? ನಾನೀಗ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇದ್ದೇನೆ. ఇప్పుడు నేను యేసయ్యలో నేను ఉన్నాను. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇರುವಾಗ క్రీస్తులో నేను ఉన్నప్పుడు, ಕ್ರಿಸ್ತನಲ್ಲಿರುವಂತ క్రీస్తులో ಅದೇ ఉండబడిన ಆರೋಗ್ಯ అదే ఆరోగ్యం ಇವತ್ತು ನನ್ನೊಳಗೆ ಇದೆ. ఈ రోజు నాలో ఉంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಒಂದು ಚಾಲೆಂಜ್ ಆಗಿ ನೀವು ఒక ತೆಗೆದುಕೊಳ್ಳಿ. ఛాలెంజ్ గా మీరు తీసుకోనండి. ಒಂದು ತಿಳ್ಕೊಳ್ಬೇಕು, ఒకటి తెలుసుకోవాలి, ಯಾವ ವೈದ್ಯನು ఏ వైద్యుడు ಪರಿಪೂರ್ಣವಾಗಿ పరిపూర్ణంగా ನಿಮ್ಮ ರೋಗವನ್ನ మీ రోగాన్ని ಗುಣಪಡಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ స్వస్థపరచడానికి ಇಲ್ಲ. సాధ్యమే కాదు. ತಾತ್ಕಾಲಿಕವಾಗಿ ಮಾತ್ರನೇ తాత్కాలికంగా మట్టుకే ಆ ರೋಗಕ್ಕೆ ಬೇಕಾದಂತ ఆ రోగానికి కావలసిన ಚಿಕಿತ್ಸೆಯನ್ನ ಕೊಡಬಹುದು. ఔషధం ఆయన ఇస్తాడు. ಆದ್ರೆ అయితే ಬೇರು ಸಮೇತವಾಗಿ వేరు ಆ సమేతంగా ರೋಗವನ್ನ ఆ రోగాన్ని ಕಿತ್ತು ಹಾಕುವಂತ పెరికి ಶಕ್ತಿ వేయగలిగిన ಇದೆ శక్తి ಅಂತಂದ್ರೆ ఉంది అన్నట్టు ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಮಾತ್ರನೇ ಇದೆ. దేవుని వాక్యానికి మట్టుకే ದೇವರ ఉంది. ವಾಕ್ಯಕ್ಕೆ ಮಾತ್ರನೇ ಇದೆ. దేవుని వాక్యానికి మట్టుకే ఉంటుంది. ಅದಕ್ಕೆ ಯೇಸು ಹೇಳಿದ, అందుకే యేసయ్య అన్నారు, ಮನುಷ್ಯನು మనుషుడు ರೊಟ್ಟಿದಿಂದ ಮಾತ್ರದಿಂದ ಬದುಕುವುದಿಲ್ಲ, రొట్టె వలన మాత్రమే జీవించాడు, ದೇವರ ಬಾಯಿಂದ ಬರುವ ಪ್ರತಿ ಮಾತಿನಿಂದಲೂ ಬದುಕುವನೇ ಎಂಬುದಾಗಿ. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ద్వారా ఆయన జీవిస్తాడు. ಇವತ್ತು ನೀವು ಜೀವಿಸ್ತಿದ್ದೀರಾ ఈ ಅಂತಂದ್ರೆ రోజు మీరు జీవిస్తూ ఉన్నారు అంటే ಮಾತ್ರೆಯ ಬಲದಿಂದ ನೀವು ಜೀವಿಸ್ತಾ ಇಲ್ಲ. మాత్రల బలంతో మీరు జీవించడం లేదు. ಮಾತ್ರೆಯ ಬಲದಿಂದ ಜೀವಿಸ್ತಾ ಇಲ್ಲ. మాత్రల బలంతో మీరు జీవించడం ಡಾಕ್ಟರ್ లేదు. ಕೊಡುವಂತ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಗಳಿಂದ ಜೀವಿಸ್ತಾ ಇಲ್ಲ. డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా జీవించడం ದೇವರ లేదు. ಬಾಯಿಂದ ಬರುವಂತ ಮಾತಿನಿಂದಲೇ ನೀವು ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೀರಾ. దేవుని నోట నుండి వచ్చిన మాట ద్వారా మీరు జీవిస్తూ ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆ ಮಾತೇ ನಿಮ್ಮನ್ನ ಬದುಕಿಸ್ತಾ ಇದೆ. ఆ మాట మిమ్మల్ని జీవింపజేస్తూ ఉంటున్నారు. ಅಂತ ಕರ್ತನೆ ಹೇಳ್ತಾ ఈ రోజు ಇದ್ದಾರೆ. ప్రభు అంటూ ಈ ఉన్నారు, ಮಾತನ್ನ ఈ మాటను ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ఈ ಇಟ್ಟುಕೊಳ್ಳುವುದಾದರೆ హృదయంలో ఉంచుకోగలిగితే ಅದು అది ನಿನ್ನ ದೇಹಕ್ಕೆಲ್ಲ ಆರೋಗ್ಯವನ್ನು ಉಂಟು నీ ಮಾಡುವಂತ. దేహానికి అంతటికి ఆరోగ్యం కలుగజేసేదిగా ఉంటుంది. ನೀನು ಯಾವಾಗ ಹೇಳ್ತೀಯೋ నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతూ ಆ ఉంటావో ಆರೋಗ್ಯ అప్పుడు ಉಂಟಾಗುವಂತ. ఆరోగ్యం కలిగేదిగా ఉంటుంది. ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿದವರಾಗಿ మనం కళ్ళు ನಾವು మూసుకున్నావా? ಪ್ರಾರ್ಥನೆ మనం ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ತಂದೆ, ప్రార్థించుకుందాం. ನಿನ್ನ ನಾಮಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. తండ్రి నీ నామమును బట్టి నీకు ನೀನು ನಮ್ಮ స్తోత్రాలు. ಸಂಗಡ ಮಾತನಾಡಿದೆ ಅದಕ್ಕಾಗಿ మీరు ಸ್ತೋತ್ರ. మాతో మాట్లాడి ఉన్నారు, అందుకు ಹೌದು నీకు ತಂದೆ. స్తోత్రాలు. అవును తండ్రి, ನಿನ್ನ ಕರ್ತನೆ ಮಾತುಗಳು ಸ್ವಾಮಿ నీ మాటలు దేవా ಜೀವವಾಗಿದೆ ಅದಕ್ಕಾಗಿ మాకు ಸ್ತೋತ್ರ. జీవమై ఉన్నవి, అందుకు బట్టి ಕರ್ತನೆ ಈ స్తోత్రాలు. ಮಾತುಗಳು ಕರ್ತನೆ ప్రభువా, ఈ మాటలు దేవా ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಕರ್ತನೆ మా హృదయములో ಆಳವಾಗಿ ಬೇರೂರಲಿ ಕರ್ತನೆ. లోతుగా వేరు పారాలి దేవా. ಅನಾರೋಗ್ಯದ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಸ್ವಾಮಿ అనారోగ్య పరిస్థితులలో ನಿಮ್ಮ ಮಾತುಗಳು మీ ಕರ್ತನೆ మాటలు ನಮ್ಮ దేవా ಬಾಯಿಂದ ಹೊರಟು ಬರಲಿ మా ಕರ್ತನೆ. నోటి ద్వారా బయలుదేరును గాక. ಕರ್ತನೆ ನಾವು ಸ್ವಾಮಿ ప్రభువా, మేము ಶರೀರದಲ್ಲಿ ಅನುಭವಿಸುವಂತ ಅನಾರೋಗ್ಯವನ್ನ శరీరంలో అనుభవించే అనారోగ్యాలను ಪವಿತ್ರಾತ್ಮನ ಶಕ್ತಿಯ ಮುಖಾಂತರವಾಗಿ ఆత్మ శక్తి ద్వారా ಅದನ್ನ ಒಡೆದು ಓಡಿಸ್ಲಿಕ್ಕೆ ಬೇಕಾದಂತ మేము దాన్ని కొట్టి పారదోలడానికి ಸಾಮರ್ಥ್ಯವನ್ನು ಕೊಡ್ರಿ మాకు ಸ್ವಾಮಿ. సాಮర్థ్యం దయచేయండి. ಪರಲೋಕ ರಾಜ್ಯವನ್ನ పరలోక రాజ్యాన్ని, ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಕರ್ತನೆ పరలోక రాజ్యం